Class 1. Let us start. The 4 important pillars of English are: number 1, vocabulary or words అంటే పదాలు. number 2, tenses అంటే కాలం. number 3, linkers అంటే జతకూర్చే పదాలు. number 4, క్వశ్చన్ ట్యాగ్ అంటే ప్రశ్నలు అడిగే విధానం. అర్థమైందా? ఇంగ్లీష్లో క్వశ్చన్ ట్యాగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మిగతా భాషల్లో లైక్ తెలుగు ఆర్ హిందీ క్వశ్చన్స్ అడగడం అంత డిఫికల్టీ అనిపించదు. వెళ్తావా, వస్తావా, చేస్తావా అని ఎలాగైనా అడిగేస్తాం. కానీ ఇంగ్లీష్లో క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది మనం మెల్లిగా నేర్చుకుందాం. సో ఇప్పుడు మనకి తెలిసిపోయింది. వాట్ ఆర్ ది 4 ఇంపార్టెంట్ థింగ్స్? vocabulary, tenses, linkers and question tags. Now, number 1, that is vocabulary. అంటే పదాలు. పదాలు ఎన్ని పదాలు నేర్చుకోవాలి? ఓషన్ ఎన్నైనా నేర్చుకోవచ్చు. పదాలు అనేవి ఓషన్. ఏ భాష మాట్లాడాలన్నానో మనకు పదాలు కావాలి. వితౌట్ వర్డ్స్ ఏం మాట్లాడగలం? తప్పకుండా కావాలి కదా. కానీ ఈ పదాలు ఎన్ని నేర్చుకోవాలి అని మీరు భయపడిన అవసరం లేదు. సరళంగా ఈజీగా ఒక లెవెల్ దాకా దట్ ఈస్ లెవెల్ 1 అంటాం మనం. లెవెల్ 1 బాగా మాట్లాడాలి అంటే ఒక 300 వొకాబులరీ ఉంటే చాలు. సో నేను ఈ క్లాసెస్లో మీకు ఈ 300 వర్డ్స్ ముందు నేర్పించేస్తాను. దెన్ స్లోలీ we will increase the vocabulary. Okay? Number 2, tenses, that is కాలం. అది మనం నేర్చుకుందాం. మిగతా అవన్నీ లింకర్స్, క్వశ్చన్ ట్యాగ్ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఓకే? డైలీ నేను మీకు 10 పదాలు నేర్చుకోమని రికమెండ్ చేస్తాను. నేను కొన్ని పదాలు ఇచ్చాను, మీరు అవి చూడండి. దాంట్లో తెలుగు ట్రాన్స్లేషన్ కూడా ఉంది. మీరు 10 వర్డ్స్ డైలీ నేర్చుకోండి. ఓకే? ఇప్పుడు నేను క్లాసును 2గా డివైడ్ చేస్తాను. దట్ ఈస్ 1 ఈజ్ థియరీ, నెంబర్ 2 ఈజ్ ప్రాక్టికల్. థియరీలో నేను మీకు వొకాబులరీ అండ్ మిగతా మెటీరియల్ అన్నీ ఇస్తూ ఉంటాను. ప్రాక్టికల్స్లో వీటిని ఎలా ప్రయోగించాలి అని మనం నేర్చుకుందాం. ఫస్ట్ స్టెప్ మనం వర్బ్స్ నేర్చుకుందాం. వర్బ్స్ అంటే ఏంటి? వర్బ్స్ అంటే కాలం. దట్ ఈస్ ఫస్ట్ మనం వర్బ్స్ నేర్చుకుందాం. వర్బ్స్ అంటే ఏమిటి? వర్బ్స్ అంటే యాక్షన్ వర్డ్స్. అంటే మనం ఏం చేస్తాము, వాట్ ఆల్ ది వర్క్ వీ డూ. నిలబడడం, కూర్చోవడం, మాట్లాడడం, వినడం, రాయడం, నిద్రపోవడం, తినడం, తాగడం, అన్ని యాక్షన్స్. మనం ఏమేమి యాక్షన్స్ చేస్తామో దానిని వర్బ్స్ అంటారు. అంటే తెలుగులో మనం దీనిని క్రియ అంటాము. నేను కింద కొన్ని వర్బ్స్ ఇచ్చాను, మీరు దీనిని బాగా నేర్చుకోండి. ఒక రిపీటెడ్లీ ఫస్ట్ మీకు కష్టం అనిపించవచ్చు, కానీ రిపీట్ చేస్తే నేర్చుకోవచ్చు. దట్ ఈస్ సిట్ అంటే కూర్చో, స్టాండ్ నిలబడు, రైట్ రాయి, రీడ్ చదువు, స్పీక్ మాట్లాడు, లిసన్ విను, డ్రింక్ తాగు, ఈట్ తిను, స్లీప్ నిద్రపో,
వాక్ నడువు, టెల్ చెప్పు, ఆస్క్ విను. అలా కొన్ని ఎగ్జాంపుల్స్ నేను మీకు ఇచ్చాను, అది మీరు బాగా నేర్చుకోండి. 4 pillars of English, that is vocabulary, tenses, linkers and question time. Did you learn the verbs and vocabulary I gave you? I'm sure you must have learned. మీరు నేర్చుకుని ఉంటారని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడు మనం టెన్సెస్ నేర్చుకుందాం. టెన్సెస్ అంటే కాలం, నిన్న, ఈరోజు, రేపు. దట్ ఈస్ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. ఓకే, నౌ we will start with the present. Present, that is first present tense lo first is simple present tense. Simple present tense అంటే అలవాట్లు, అంటే రోజు చేసే పనులు. Whatever you do daily, that is habitual. నేను తొందరగా లేస్తాను, నేను తొందరగా నిద్రపోతాను. All these habits are called simple present. అలవాట్లు. నెక్స్ట్, ఒక వాక్యం, దట్ ఈస్ హౌ టు ఫార్మ్ అ సెంటెన్స్. ఫస్ట్ నేను చెప్పాను కదా, మనం స్ట్రక్చరల్ మెథడ్లో నేర్చుకుందాము. లెట్ us స్టార్ట్ ది స్ట్రక్చరల్ మెథడ్. ఫస్ట్ స్ట్రక్చర్, దట్ ఈస్ SVO. ఫస్ట్ స్ట్రక్చర్ ఈస్ SVO. S అంటే సబ్జెక్ట్, V అంటే వర్బ్, O అంటే ఆబ్జెక్ట్. SVO సబ్జెక్ట్. ప్రతి భాషలో there are 7 subjects. దానికంటే ఒకటి తక్కువ ఉండదు, ఒకటి ఎక్కువ ఉండదు. There are only 7 subjects in a language. That is he, she, it, I, you, they, we. He అతడు, she ఆమె, it ఇది అది, they వాళ్ళు, I నేను, you నీవు, we మనం. So there are 7 subjects in a language. S అయిపోయింది. ఇప్పుడు V అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, దట్ ఈస్ వర్బ్. ఏ పని చేయబోతున్నామో చేస్తున్నామో దట్ ఈస్ పనిని వర్బ్ అంటారు, దట్ ఈస్ క్రియ, దట్ వర్బ్. ఎస్ అంటే సబ్జెక్ట్ అయిపోయింది, వి అంటే వర్బ్, ఓ అంటే ఆబ్జెక్ట్. ఓకు తర్వాత వద్దాం. నౌ ఇంగ్లీష్లో SVO అనే స్ట్రక్చర్ వస్తుంది, వేరాజ్ తెలుగు ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజ్ వి లాస్ట్లో వస్తుంది, వర్బ్ లాస్ట్లో వస్తుంది. సో ద స్ట్రక్చర్ విల్ బి SOV. తెలుగులో, హిందీ, తమిళ్ ఏ భాష అయినా వర్బ్ లాస్ట్లో వస్తుంది. దాట్ ఈస్ ద మెయిన్ కన్ఫ్యూషన్ ఇన్ పీపుల్ వైల్ స్పీకింగ్ ఇంగ్లీష్. మాట్లాడేటప్పుడు ఎందుకు కన్ఫ్యూజన్ వస్తుంది అంటే, ఈ వర్బ్ మనం లాస్ట్లో పెడతాం కదా. యాక్చువల్లీ ఇంగ్లీష్లో సబ్జెక్ట్ తర్వాత వర్బ్ రావాలి. సబ్జెక్ట్ అంటే అతడు రాస్తూ ఉన్నాడు అంటాం, అతడు రాస్తూ ఉన్నాడు. ఇంగ్లీష్లో
సబ్జెక్ట్ తర్వాత వర్బ్ వస్తుంది, వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. కానీ వేరే ఏ భాషలో అయినా కానీ తెలుగులో వర్బ్ లాస్ట్లో వస్తుంది. హీ రైట్స్ వెల్. ఇంగ్లీష్లో ఏమంటాము? హీ రైట్స్ వెల్. తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే అతడు రాస్తాడు బాగా అని అయిపోతుంది. సో ఇట్ ఈస్ రాంగ్. అతడు బాగా రాస్తాడు. సో వర్బ్ లాస్ట్లో వస్తుంది. దిస్ ఈస్ ద మెయిన్ కన్ఫ్యూషన్ ఇన్ స్పీకింగ్ ఇంగ్లీష్. తెలుగు నుండి మనం డైరెక్ట్గా ట్రాన్స్లేట్ చేస్తే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. సో యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ దాట్ సబ్జెక్ట్స్ ఏంటి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. హీ, షీ, ఇట్, ఐ, యు, దే, వి. దాట్ సబ్జెక్ట్ తర్వాత వర్బ్ తప్పకుండా రావాలి. ఓకే. సింపుల్ ప్రెజెంట్ అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను, అలవాట్లు అని అవన్నీ మనం నేర్చుకున్నాము. ఓకే. నౌ సింపుల్ ప్రెజెంట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఏంటి? దట్ ఈస్ హీ, షీ, ఇట్. అంటే హీ, షీ, ఇట్. అతడు, ఆమె, అది, ఇది వస్తే వర్బ్కు ఎస్ లేక ఈఎస్ యాడ్ అవుతుంది. అర్థమైందా? నోట్ చేసుకోండి. సింపుల్ ప్రెజెంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ హీ, షీ, ఇట్. అతడు, ఆమె, ఇది, అది వస్తే వర్బ్ అంటే క్రియకు ఎస్ ఆర్ ఈఎస్ యాడ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. హీ వర్క్స్ వెల్. అతడు పని బాగా చేస్తాడు. షీ రీడ్స్ ఫాస్ట్. ఆమె తొందరగా చదువుతుంది. ఇట్ ఈట్స్ వెల్. ఇది బాగా తింటుంది. గమనించారా? అతడు, ఆమె, ఇది, అది వస్తే క్రియకు ఎస్ ఆర్ ఈఎస్ యాడ్ అయింది. ఇంకా కొన్ని ఉదాహరణలు, ఎగ్జాంపుల్స్ నేను ఇస్తాను, చూడండి. హీ మేక్స్ గుడ్ చపాతీస్. షీ కుక్స్ టేస్టీ ఫుడ్. ఇట్ బ్రేక్స్ ఈజీలీ. హీ స్పీక్స్ తెలుగు. షీ సింగ్స్ వెల్. ఇట్ రైట్స్ స్మూత్లీ. హీ నోస్ ఇంగ్లీష్. షీ కాల్స్ మీ డైలీ. ఇట్ లుక్స్ బిగ్. దీంట్లో మీరు ఏం నోట్ చేశారు? రిపీట్ చేసి చూడండి. హీ మేక్స్ గుడ్ చపాతీస్. అలవాట్లు. అతడు మంచి చపాతీ చేస్తాడు. షీ కుక్స్ టేస్టీ ఫుడ్. ఆమె బాగా వండుతుంది. ఇట్ బ్రేక్స్ ఈజీలీ. ఇది ఈజీగా విరుగుతుంది. హీ స్పీక్స్ తెలుగు. అతడు తెలుగు మాట్లాడుతాడు. షీ సింగ్స్ వెల్. ఆమె బాగా పాడుతుంది. ఇట్ రైట్స్ స్మూత్లీ. ఇది స్మూత్గా రాస్తుంది. హీ నోస్ ఇంగ్లీష్. అతనికి ఇంగ్లీష్ తెలుసు. షీ కాల్స్ మీ డైలీ. ఆమె నన్ను డైలీ కాల్ చేస్తుంది. ఇట్ లుక్స్ బిగ్. ఇది పెద్దగా కనిపిస్తుంది. అంటే హీ, షీ వచ్చిన చోట అలవాట్లు అవుతాయి కదా. వేరాజ్ ఇట్ మనం దేనికి యూస్ చేస్తాము? ఇట్ అంటే అది, ఇది. అది, ఇది అంటే ప్లాంట్స్, యానిమల్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. ఈ మూడు దానికి మనం ఇట్ యూజ్ చేస్తాము
కదా. వెన్ ఇట్ వచ్చినప్పుడు దాని ప్రయోజనం ఏమి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? ఇట్ ఈస్ స్టేట్మెంట్, అంటే డిక్లేర్ చేస్తాం. లైక్ ఇట్ బ్రేక్స్ ఈజీలీ, ఇది ఈజీగా విరుగుతుంది, డిక్లేర్ చేస్తాం. ఇక్కడ ఇట్కి హ్యాబిట్ ఉండదు. హీ షీ మనుషులు కదా, దానికి హ్యాబిట్ ఉంటుంది. ఇట్లో ప్లాంట్స్ యానిమల్స్ ఉంటే హ్యాబిట్ ఉంటుంది, వేరస్ నాన్ లివింగ్ థింగ్స్కు స్టేట్మెంట్ అయిపోతుంది. ఇస్ ఇట్ క్లియర్? సో హీ షీ ఇట్ వస్తే క్రియాకు, దట్ ఈస్ వర్బ్కు SRES యాడ్ అవుతుంది అని మనం నేర్చుకున్నాం. నౌ నెక్స్ట్ is I, you, they, we. What are the subjects? I, you, they, we. I నేను, you నీవు, they వాళ్ళు, we మనము. వీటికి వర్బ్కు ESRS యాడ్ అవ్వదు. See this sentence. Examples. He works well. He watches TV. She eats fast. She studies well. It writes well. I work well. You eat fast. You study well. They play slowly. We watch TV. ఇప్పుడు ఇక్కడ మీరు ఏం గమనించారు? హీ షీ ఇట్ వస్తే వర్బ్కు SRES యాడ్ అయ్యింది. I, you, they, we వస్తే వర్బ్కు ఏమి యాడ్ అవ్వలేదు. ఇస్ ఇట్ క్లియర్? దీనిని సింపుల్ ప్రెజెంట్ అంటారు. గమనించండి, నేను మీకు చెప్పిన మెటీరియల్స్ ప్రతి వీడియో యొక్క చివరి భాగంలో ఉంటుంది. నేర్పించిందంతా ఒక రివిజన్ లాగా మీకు ఇవ్వబడును. మీరు ఇవన్నీ చదవండి మరియు ప్రయత్నించండి. ఒక సామెత ఉంది, ఏ పనిలో అయినా ఉత్తీర్ణమవ్వాలంటే 1% ఉత్సాహం, 99% ప్రయత్నం ఉండాలంట. దయచేసి దొరికిన సందర్భం ప్రయోగించి మీరు ఇంగ్లీష్ మాట్లాడాలి అన్న కోరిక నెరవేర్చుకోండి. సో ఐ రిక్వెస్ట్ యూ టు utilize the opportunity to learn English.